హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈ రోజు మనం బీరకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. బీరకాయ పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా 10 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, బీరకాయని తీసుకోవాలి. బీరకాయని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు, టమాటా వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బీరకాయ ముక్కలను వాటర్ రిలీజ్ అవుతాయి. ఈ వాటర్ కొద్దిగా డ్రై అయ్యేప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు మాడిపోకుండా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరగాయలను వేయించుకోవాలి. టమాటా, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి పచ్చివాసన పోయే విధంగా 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కొద్దిగా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశెనగ పప్పును రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్ అయ్యే విధంగా దంచుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ముడి చింతొక్కును వేసుకొని బాగా కలిసే విధంగా దంచుకోవాలి. టమాటాని పక్కన పెట్టి మిగిలిన కూరగాయ ముక్కలను వేసుకొని బాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయ, బీరకాయ బాగా నలిగిన తర్వాత టమాటాని వేసుకొని బాగా దంచుకోవాలి. పచ్చడి బాగా మెత్తగా దంచుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ బీరకాయ రోటి పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకే కాదు, దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, బీరకాయ రోటి పచ్చడి ఏ విధంగా తయారు చేసామో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సౌజీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.